అంటే ఒకవైపు ప్రాంతీయ పార్టీల మనుగడ ఏంటి అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో లేదంటే చీలికలో ఉన్నటువంటి పార్టీలతోటి కూటమి కట్టి ఎన్నికలకు వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇంకా పట్టు పెరిగిందా? రానున్నటువంటి పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ ఎన్నికల్లో ఇక ఇక ఏకఛత్రాధిపత్యం లాగానే వెళ్ళేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? సో ప్రతిపక్షాల బలం తగ్గుతుందా రాను రాను? మంచి ప్రశ్న సార్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెడతాను నేను. పశ్చిమ బెంగాల్లో కూడా దీదీని చీల్చడం వల్ల కదా, టీఎంసీని చీల్చి సువేంద్ర అధికారిని తీసుకురావడం వల్ల కదా ఈ బీజేపీ ఆ మాత్రం సీట్లు వచ్చింది కదా. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీ చీల్చింది, సమస్య లేదు. అందుకని సువేంద్ర అధికారి సింగూరులో మమతా బెనర్జీ మీద గెలిచిండు కదా, ఛాలెంజ్ చేసి గెలిచిండు కదా. ఆ తర్వాత భావనగర్కి వెళ్ళి ఇంకో సీటు ఖాళీ చేయించుకొని 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోతాను భయంతో సింగూరులో మాత్రమే పోటీ చేసి గెలిచి. కాకపోతే ఏంటంటే టీఎంసీ పాటు దగ్గలేదు అంటున్నాను. పోయినసారి 2011 వస్తే 2015 సీట్లు కదా, మొన్న 2021 ఆమెకు వచ్చినాయి కదా. అంతకుముందు 2016లో 2015లో కేవలం 211 సీట్లు ఉండే 2015 గెలుచుకుంది మొన్న. ఆమె స్వయంగా ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే సువేంద్ర అధికారి. ఇప్పుడు ఎందుకంటే ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు ఇంటిలోని పోరు కదా. సువేంద్ర అధికారికి మమతా బెనర్జీ ఎత్తులని తెలుసు. అప్పటికి పాపం కుంటి కాలు పెట్టుకొని ఏది ప్రశాంత్ కిషోర్ డ్రామా ఆడిపిస్తే అంతే ఆడింది. ఆమె ఆడలేదని కాదు, కాలు విరిగిందని రకరకాలు చేసినా కూడా ఆమె ఓడిపోయింది, పార్టీ గెలిచింది. ఆ తర్వాత భావనగర్ నుంచి ఒక బీజేపీ ఎమ్మెల్యేను, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను రాజీనామా చేయించి మళ్ళీ 6 నెలల లోపల ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే అయింది ఆమె. అక్కడికి వస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆటలు సాగుతాయి కానీ నేను ఈసారి కూడా అధికారంలో రాదంటున్నాను. బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారం రాదు. ఎందుకు రాదో చెప్తాను. ఎట్టి పరిస్థితులలో మహా అయితే 145 సీట్లు కావాలి వాళ్ళకి, అంతేగా. 60 సీట్లు పోయినాయి అనుకోండి టీఎంసీకి, 60 పోయినా సరే 150 దాటితే కదా అంటున్నాను. 60-65 సీట్లు పోయినా కూడా 148 మ్యాజిక్ ఫిగర్. అక్కడ బీజేపీ పుంజుకుంటుంది, బీజేపీ పుంజుకుంటుంది. కానీ ఈ సర్వల్లో వచ్చిన పోయిన ఓట్లతో మేము ఓడిపోతామని భయపడుతుంది మమతా బెనర్జీ. కానీ అట్లా కాదు. బీజేపీకి ఒరిజినల్ గా పశ్చిమ బెంగాల్ ఎప్పుడు కూడా కొంచెం సెక్యులర్ స్టేట్. ఓ రకంగా చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా చాలా మంది సామాజిక ఉద్యమకారులు అక్కడ మనకు వెలుగొందిన చోటు. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మొదలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సుభాష్ చంద్రబోస్, అసలు 100 పేర్లు చెప్పొచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ 100 పేర్లు చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా అభ్యుదయవారు, ఎప్పుడు కూడా మతాన్ని ప్రోత్సహించారు, హిందూ మతాన్ని సంస్కరించిన వాళ్ళు. కనుక బీజేపీ ఆటలు సాగుతున్నాయంటే కేవలం తృణమూల్ కాంగ్రెస్ విడగొట్టిన సువేంద్ర అధికారిని పట్టుకొని ఒకటి హిందువుల ఓట్లు పోలరైజ్ కావడం వల్ల అది జరుగుతుంది. కానీ బీజేపీ దక్షిణ భారతదేశంలో చోటు ఎక్కడి? అదే అడగబోతున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిలో పరిపాలన కొనసాగుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది. అండ్ అక్కడ కూడా కొన్ని జార్ఖండ్ కానీ లేదంటే బీహార్లో కానీ కంబైన్డ్గా పరిపాలన నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సేమ్ లైక్ ఆంధ్రప్రదేశ్. బట్ కమింగ్ టు దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ మొత్తం కూడా ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుంది. మనం ద్రవిడ రాష్ట్రంగా ఉన్నట్టు తమిళనాడు చూడొచ్చు, కేరళ చూడొచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం చూడొచ్చు. అఫ్కోర్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇంకా మిగతా రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఈవెన్ మొన్న చూసుకున్నటువంటి మహారాష్ట్రలో కూడా ఇవన్నీ అక్కడటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలు. బట్ రాను ఇటు ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రతిపక్షంగా ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నాయి. వేర్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతోంది? రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుందే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా ఈసారి ఇంకా స్థానాలు తగ్గించుకుంది. ఆల్మోస్ట్ 7 స్థానాలకు తగ్గిపోయింది. మహారాష్ట్రలో చూసుకుంటే కనుక ఈ గతంలో 31 స్థానాలు గెలిచింది 2017లో. కమింగ్ టు నౌ 24 స్థానాలు, అంటే 7 స్థానాలు కోల్పోయింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది అంటే ఎంఐఎం గెలిచింది. ఇక్కడ ఎంఐఎం ప్యారలల్గా ఆ స్థానాలు సంపాదించుకుంది, స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. సో వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రానున్నటువంటి రోజుల్లో? బీజేపీకి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉండాలి ప్రాంతీయ పార్టీల కంటే. అప్పుడు బీజేపీ మొత్తం దేశం అంతా చూడండి, 20 రాష్ట్రాలు, 18 రాష్ట్రాలు సొంతంగా అధికారంలో ఉంది బీజేపీ, ఏ కూటమి లేకుండా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మాత్రం కూటమిలో అధికారం ఉంది, కానీ మిగతా చోట్ల 18 రాష్ట్రాల్లో స్వయంగా అందులో హిమాచల్ ప్రదేశ్ కొట్టేస్తుంది కదా. ఎక్కడి 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది, ఇప్పుడు 63 సీట్లతోనే. అంటే ఈ ఉల్టా అయింది, అది ఇటే ఇక్కడ అక్కడ అయింది కదా. అట్లా చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఇవాళ కాంగ్రెస్ కు ఉన్న చోటంతా దక్షిణ భారతదేశంలో ఉంది. ఎందుకంటే కేరళలో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ పోటీ పడుతున్నారు. అంటే ఇంటి కూటమిలో ఉంటుంది కదా ప్రధాన పార్టీలు. ఒకటి ఏంటంటే మనకు ఈ తెలంగాణ,
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, 2 పెద్ద రాష్ట్రాలు కదా వరకు చెప్పారంటే, కర్ణాటక పెద్ద రాష్ట్రం 225 సీట్లు ఆల్మోస్ట్ ఆల్. కనుక ఇక్కడ 119 సీట్లు, ఇక్కడ 2 చోట్ల అధికారం ఉంది. కనుక కాంగ్రెస్ ఏమైనా పుట్టగతులు ఉన్నాయంటే దక్షిణ భారతదేశంలోనే. కానీ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కామరాజు నారాయణతో పోయింది, ఆ ప్రభ పోయింది. ఆ తర్వాత డిఎంకే అన్నా డిఎంకే మధ్య నడుస్తున్నది. ఇప్పుడు అన్నా డిఎంకే కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడా విజయ్ పార్టీ మన దగ్గర పవన్ కళ్యాణ్ ఏ పాత్ర వహించుండో, ఇప్పుడు తమిళనాడు విజయ్ కూడా అదే పాత్ర వహించే పరిస్థితి ఉన్నది అనుకుంటున్నాను నేను. ఒకవేళ అన్నా డిఎంకే బీజేపీ కలిసింది కనుక ఆయన ఇద్దరిని విమర్శిస్తున్నాడు, ఏది స్టాలిన్ విమర్శిస్తున్నాడు, ఇటు అన్నా డిఎంకే విమర్శిస్తున్నాడు. ఒకవేళ అన్నా డిఎంకేతో కనుక అన్నా డిఎంకే, నాకు తెలిసి విజయ్ అన్నా డిఎంకేని పెద్దగా రాజకీయ శత్రువులా చూడట్లేదు. స్టాలిన్ అంకుల్ ని ప్లస్ మోడీని మాత్రమే రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు. పళనిస్వామి స్థానంలో తనను ఊహించుకుంటున్నారు, తను రాజకీయ నాయకుడిగా చూసుకుంటున్నారు కావచ్చు. కానీ అక్కడ స్టాలిన్ వ్యతిరేకించుకుంటూ మోడీను మన అన్నాడీకే దోస్తులు కదా, మరి ఇక్కడ ఏం చేస్తారు, మోడీని విమర్శిస్తున్నారు. అంటే దూరంగా ఇద్దరు జాతీయ స్థాయిలో ఆయన దూరం పెడుతున్నాడు, ప్రాంతీయ స్థాయిలో అసలు శత్రువు ఎవరు అధికారంలో ఉన్నవాడు కదా. ఒకవేళ మొత్తం మారిపోయి మోడీకి అనుకూలంగా మారకపోయినా సరే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం స్టాలిన్ ఓడించాలంటే మనం కలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కదా టీడీపీ బీజేపీతో కలవలేదంట. ఇదంటే కావచ్చు, నష్టమైంది. బీజేపీ అన్నా డిఎంకే అనుకోండి, ఆ 2 పార్టీలు సమానం. గతంలో టీడీపీ కూడా అంతే కదా, 23 సీట్లకు పరిమితమైన దాన్ని మొన్న 135 ఎట్లా గెలిచింది. బీజేపీ జనసేన కలిస్తేనే కదా. ఇక్కడ కూడా అన్నా డిఎంకే అధికారంలో రావాలంటే, మనం అధికారంలో ఉండాలంటే స్టాలిన్ ఓడించాలనే పద్ధతితోనే విజయ్ కనుక అన్నా డిఎంకే బీజేపీ కూటమి చేరింది అనుకోండి, ఆ గేమ్ చేంజర్ అవుతారు తప్పనిసరి అధికారంలో వస్తారా. ఇక బీజేపీ పరిస్థితి ఏంటంటే కేరళలో పెద్దగా ప్రభావం చూపించదు, కానీ పెంచుకుంటారు. ఈసారి కేరళలో ప్రభావం చేస్తుంది, అసెంబ్లీ సీట్లు కొన్ని పెంచుకుంటారు, ఖచ్చితంగా పెంచుకుంటారు అంటున్నానే ఒకటి. రెండోది తమిళనాడులో గతంలో ఒక సీటు ఉంటే అది పోయింది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో కూడా మనకు బీజేపీ తన సీటు పెంచుకోవాలి. ఎందుకంటే అన్నా డిఎంకే ద్వారా బేరం చేస్తుంది కదా. అన్నా డిఎంకే ఇప్పుడు తెలుగుదేశం పట్టుకొని మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా 8 సీట్లు సంపాదించుకుందో 7-8 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. పుదుచ్చేరి ఒకటి ఉన్నది, పుదుచ్చేరి అన్నా డిఎంకే బీజేపీ పార్టీ ఉంటది కనుక సమస్య లేదు. కనుక ఏమున్నా దక్షిణ భారతదేశంలో బీజేపీ పెద్ద స్థానం లేదు, సమస్య లేదు. ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో పెద్ద స్థానం లేదు. అట్లాగే బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగానే ఉంది, సొంతంగా రాలేదు. ఒక్క తెలంగాణలో బీజేపీకి అధికారం అవకాశం ఉంది రేపు వచ్చే ఎన్నికల్లో. ఎందుకంటే బీహార్ తర్వాత మోడీ గారు స్వయంగా ప్రకటించారు, బీహార్ రిజల్ట్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అని చెప్పేసిండు, క్లియర్ చెప్పేసిండు. బీహార్ గెలిచిన వెంటనే చెప్పిండు ఫస్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్, సెకండ్ టార్గెట్ తెలంగాణ అన్నాడు కదా. కనుక తెలంగాణలో కూడా బీజేపీ కొత్త కాదు శ్రీకాంత్, ఇవాళ కాదు కదా, ఆనాటి నుంచి కూడా వర్గాల కాన్స్టిట్యున్సీగా అని మనకు ఏది మన ఇటుపోతే మన వరంగల్ మేయర్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ ఎంపీ కానీ దత్తాత్రేయ గారు అప్పటి నుంచి ఇప్పటి నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న క్రమం చూసుకుంటే బీజేపీ తెలంగాణలో అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉంది బీజేపీ ఎప్పుడు కూడా. కనుక సమస్య లేదు. కొంచెం హిందీ బెల్ట్ అంటే మనకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మనకు ఒక గేట్ వే ఆఫ్ మన సౌత్ ఇండియా అంటాం కదా, మన హైదరాబాద్ లేకుంటే తెలంగాణను. భాషా ప్రాబ్లం కూడా తెలంగాణలో లేదు. ఆంధ్రప్రదేశ్ లో హిందీ సమస్య వస్తుంది వాళ్ళకి కదా, ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయింది కనుక 60 ఏళ్ళు కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతం ఇంకా ప్రత్యేకంగా మద్రాసు ధోరణిలో ఎక్కువ కనపడుతుంటాయి మనకు, ఉమ్మడి మద్రాసు ధోరణిలో. కనుక ఇవాళ బీజేపీకి ఉన్న ఒక అవకాశం తెలంగాణలో ఒకటి గేమ్ చేంజర్ గా మారుతుంది రేపు పొద్దున 2029. ఇప్పుడున్న దానిలో పశ్చిమ బెంగాల్ ఒక్కటి సాధించుకుంటే ఉత్తర భారతదేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ దాకా. సార్ ఒకటి ఫైనల్ ఒక క్లారిటీ ఇవ్వండి. సో బీజేపీకి షిండేకి అపోజిట్గా చూస్తే ప్రతిపక్ష బలం మహారాష్ట్రలో చాలా స్ట్రాంగ్గా ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ శివసేన చీలితేనే ఒరిజినల్ శివసేన అని చెప్తున్నటువంటి షిండేకి వచ్చినటువంటి 29 స్థానాలు కలిస్తేనే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని షేరింగ్లో, ఇప్పుడు కూడా 69 మందిని కూడా 5 స్టార్ హోటల్ పెట్టేసి మేయర్ పీఠాన్ని షేరింగ్ ఇద్దరు చెరిసగం అన్నటువంటి వాదనకి ఈరోజు వచ్చేసారు. అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్రలో నడుస్తున్నటువంటి పరిస్థితి అదే. బట్ ఇది తాత్కాలికమైనటువంటి ఓటమిగానే చూడాలా ఠాకరే బ్రదర్స్కు, లేదంటే దేశం మొత్తం ఒక చర్చ జరుగుతున్నట్టు ఇక ఠాకరేల శకం ముగిసింది అనుకునేలా చూడాలా? ఎప్పుడు ఏ పార్టీ కూడా చచ్చిపోద్ది అనుకోవచ్చు. కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్న, ఏమైంది తెలంగాణలో గెలిచింది, మనకు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కదా, అంతకుముందు తెలంగాణ మనకి తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, సమస్య లేదు. ఏ పార్టీ కూడా పూర్తి చచ్చిపోద్ది అనుకోలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శివసేనను కనుక ఇటు పక్కనే అంటే ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఎట్లా కలిసిండ్రు, ఒకవేళ బీజేపీతో ఎప్పుడైనా బెడిసి కొడితే
మనకి ఏకనాథ్ షిండే ఇటు కలవద్దనే ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఏకనాథ్ షిండే ఇటు అనుకుంటే 105 సీట్లు అయితే ఏకనాథ్ షిండేనే ఆయన మా పార్టీకి మేయర్ గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇంత తొందరగా మారాలనుకుంటున్నాను. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఎవడైనా కూడా ఈ సాహసం చేయరు. ఒకవేళ అక్కడ ఏమైనా వస్తే మాత్రం కష్టమే అవుతుంది. అందుకనే చూడండి ఏకనాథ్ షిండే వర్గం పెట్టుకోకుండా క్యాంపు అందుకారు అంటున్నాడు. వీళ్ళ క్యాంప్ పెట్టినా వీళ్ళకి దక్కదు కనుక వీళ్ళు చేయలేకపోతున్నారు 100 సీట్లకు. రైట్. ఎనీవే థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా కానీ ముంబైలో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ముంబై కార్పొరేషన్ పైన జెండా ఎగరేసింది. సో చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 3 దశాబ్దాల తర్వాత 1985 తర్వాత మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం పైన జెండా ఎగరేయబోతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగినటువంటి ఈ ఎన్నిక భారతీయ జనతా పార్టీకి బూస్టప్ అనుకుంటే థాక్రేల శకం ముగిసిందా అంటే లేదు, థాక్రేల శకం ముగియలేదు. కేవలం శివసేనలో వచ్చినటువంటి చీలికతో భారతీయ జనతా పార్టీ బలపడింది కాబట్టే ఈరోజు బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందే తప్ప థాక్రేల శకం ఏం ముగలేదు. వాళ్ళ స్థానాలు వాళ్ళకే ఉన్నాయి. 77 స్థానాలతోటి థాక్రేలు ఇంకా గట్టిగానే ఉన్నారని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చూడాలి మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇంకా ఎట్లాంటి అడుగులు వేయబోతుందో. నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్తున్నటువంటి బీజేపీ ఇంకా ఎట్లాంటి అడుగులు వేస్తుందో చూడాలి ఆఫ్టర్ ద ముంబై. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.